నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో కాకినాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్. ఎట్టకేలకు కాకినాడ చేరుకున్న శ్రీలంక సముద్ర జలాల్లో చిక్కుకున్న 4 మత్స్యకారులు. సుమారు 50 రోజులు పైగా జాఫ్నా జైల్లో ఉన్న వారిని స్వదేశానికి తీసుకువచ్చిన భారత ప్రభుత్వం. కాకినాడ వాకలపూడి శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ ను ప్రారంభించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. చేనేత హస్తకళ ఉత్పత్తులను ప్రజలు ఆదరించాలని పిలుపు. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ వాకలపూడి శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ పేరుతో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకమును కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. హ్యాండీక్రాఫ్ట్స్ మినిస్ట్రీస్ ఆఫ్ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ బజార్ ను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, హస్తకళాకారులకు ఇది అద్భుతమైన వేదిక అని, ప్రజలకు నాణ్యమైన వస్తువులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ చేతితో చేసిన ప్రత్యేక ఉత్పత్తులను ప్రదర్శించారు. కళాకారుల వసతి సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రదర్శన సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు కొనసాగనుంది. ప్రజలందరూ పాల్గొని కళాకారులను ప్రోత్సహించాలని అధికారులు కోరారు. స్వాగతం, సుస్వాగతం. కళావేదిక వాళ్ళ పిలుపు మేరకు మేము వచ్చి సాంస్కృతిక కలిసిందిగా కోరుచున్నాం. అమెజాన్ ఇట్లా పెట్టేదాన్ని సార్ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ ఫైర్ అయిపోతుంది. మొబైల్ చేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లాలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే ప్రజలందరినీ కూడా చాలా మంది కొనుక్కునే విధంగా ఏర్పాటు చేశారు. కలెక్టర్ గారు వాళ్ళకి ఐటీడీఏ నుంచి చాలా ఐటీడీఏ నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. హ్యాండ్ క్రాఫ్ట్స్ కానివ్వండి, లేకపోతే స్టిచ్చింగ్స్ కానివ్వండి, లేకపోతే వివిధ వుడ్ తో చేసిన ఆర్టికల్స్ కానివ్వండి, అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా తక్కువ ధరకే మంచి ఆర్టిస్టిక్ వర్క్ తో చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ డెవలప్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తో వాళ్ళని ఎంపవర్మెంట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని అక్కడే కాకుండా బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఎక్స్పోజర్ చేపించి వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇప్పుడే కలెక్టర్ గారు అడిగారు. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని అడగకుండా వాళ్ళకి అకామిడేషన్స్ ఎలా ఉన్నాయి, సౌకర్యం ఎలా చేశారు, ఎన్ని రోజులు ఉంటున్నారని కూడా కనుక్కొని వాళ్ళ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యంగా ఉండేలాగా ప్రజలకు అందరికీ అందుబాటు అనే ధరలో మంచి ఆర్టిస్టిక్ వస్తువులు కాకినాడలో దొరికేలాగా ఈ దసరా దానికి ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో అందరూ కూడా కాకినాడ ప్రజలందరూ కూడా వచ్చి రివ్యూ చేయాల్సిందే కోరుతున్నాను.